జోష్న రెస్టారెంట్ నుంచి కార్తీక్ రిజైన్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత తను సొంతంగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దానికి కాంచన ఇంటి మీద లోన్ పెట్టి రెస్టారెంట్ స్టార్ట్ చేయమని చెప్తుంది. ఇక కార్తీక్ అయితే బ్యాంక్ మేనేజర్ అయిన తన ఫ్రెండ్ని ఇంటికి పిలిపించి లోన్ పెట్టడానికి సంబంధించిన పేపర్స్ మీద కాంచనతో సంతకం చేయించుకుంటూ ఉంటాడు. కనసు అయితే చాలా సంతోషపడిపోతూ దీపతో చెప్తూ ఉంటుంది, నీకు నీ కూతురికి మంచి రోజులు వస్తున్నాయి దీప అని చెప్తుంటే, ఇక దీప అయితే ఎందుకో నాకు భయం వేస్తుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి శివన్నారాయణ జోష్న వస్తూ ఉంటారు. ఇక శివన్నారాయణ కాంచన చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో నేను చెప్తానమ్మా అని తనని తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన కాంచన అయితే కూర్చోండి నాన్న అంటుంటే, అంత మర్యాద అవసరం లేదు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కాంచన అయితే రెస్టారెంట్ నుంచి నా కొడుకుని గెంటేసేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదా నాన్న అని అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే తల పొగురుతో నీ కొడుకే అక్కడి నుంచి వచ్చేసాడని చెప్తే నువ్వు తిడతావని నేను గెంటేశానని అబద్ధం చెప్పాడా అని అంటూ ఉంటే, ఇక జోష్న అయితే అత్త బావని మేమేం గెంటేయలేదు, డిస్మిస్ కూడా చేయలేదు, తనే రిజైన్ చేసి వచ్చేసాడని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం, అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటుంటాడు. ఇక వాళ్ళ తాత అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ముందు చెప్పండి అని వాళ్ళని దబాయిస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే మా ఇంటి విషయాలు మీకెందుకు చెప్పాలి అని అంటుంటే, ఇక జోష్న అయితే ఎవరింటి విషయాలు బావా అని తనని మీద అరుస్తూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన కాంచన అయితే ఏంటి జోష్న మీ బావ మీద అరుస్తున్నావని తనని తిడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అన్నీ తెలుసుకుని వచ్చారని నాకు తెలుసు, అయినా మీరు వినాలనుకుంటున్నారు కాబట్టి చెప్తాను. నేను సొంతంగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను, దానికి చాలా డబ్బులు కావాలి కాబట్టి ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నాను అని చెప్తుంటే, ఇక శివన్నారాయణ అయితే రెస్టారెంట్ ఎవరి పేరు మీద పెడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు. నా భార్య పేరు మీద పెడుతున్నాను, దీపా రెస్టారెంట్ అని చెప్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అయితే నవ్వుతూ పేరు అద్భుతంగా ఉంది, దీపా జీవిత చరిత్ర గురించి పుస్తకం రాయించాలనుకుంటున్నాను. ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో బతుకు తెరువు కోసం సైకిల్ మీద టిఫిన్ సెంటర్ నడుపుకునే దీప హైదరాబాద్లో స్టార్ రెస్టారెంట్ ఓనర్ కాబోతుంది అని నవ్వుతూ ఉంటాడు. దీప పేరు మీద రెస్టారెంట్ పెట్టనీయకుండా శివన్నారాయణ జోష్న కార్తీక్ని ఎలా అడ్డుకోవాలనుకుంటున్నారు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.